రానున్న 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వడగాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి గరిష్ట ఉష్ణోగ్రతలు మంటమండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాల ప్రజలు విలవిలలాడుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు రాష్ట్రాల పరిధిలో వర్షాలు పడలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వర్షాలు కురిసేందుకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత కొనసాగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు భూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నెల చివరలో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.